నమస్తే, వెల్కమ్ టు ఆర్గన్ న్యూస్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయాలు చేయవద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. జయశంకర భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ వద్ద నిర్మించిన ఆలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం భగవత్ సంకల్పంతో 7 కోట్లతో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అనంతరం నెలకు 2 లక్షల ఖర్చు భరిస్తూ ఇప్పటి వరకు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు అలాగే పండగల వేళల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనంలాగా ఇక్కడ ఆ భగవంతుని దర్శన భాగ్యం కలగాలనే ఉద్దేశంతో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. ఆలయ ప్రతిష్ఠ సందర్భంలో కొన్ని లక్షల విలువగల వెండి, బంగారు ఆభరణాలు ఆ భగవంతునికి తమ కుటుంబ సభ్యులు అందజేయడం జరిగిందన్నారు. ఈ 2-3 రోజుల క్రితం నుంచి ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు రాజకీయ పన్నాగం పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేస్తామని, లేని పక్షంలో దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఆలయాలపై రాజకీయాలు వద్దని, ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు, జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాంగణం వెంకటేశ్వర స్వామి ఆలయం. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత సంవత్సరంలో ప్రతిష్ఠించుకొని నిత్యం పూజా కార్యక్రమాలతో జరుగుతున్నది. ఆలయాన్ని మాత్రం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇంకా ఆలయం పనులు పూర్తి కావాల్సింది కూడా ఉన్నది. మరి పైన ఉండేటువంటి ప్రాకారం అంటాం, దాన్ని సాలహారం, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, రాజతోరణం, ఇట్లా ఇంకా కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. నాకు వచ్చినటువంటి సమాచారం, దీన్ని ఎండోమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఒత్తిడి చేస్తున్నట్టుగా, దానికి వాళ్ళు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను ఒకటే కోరుతున్నా, ఈ ఆలయం ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది మొత్తం కూడా విశ్వాసం ఉన్న ప్రతి భక్తుడిది ఆలయం. కాబట్టి ఈ ఆలయంలో మేము ఏదో భగవంతుడి యొక్క కృప వల్ల, భగవంతుడి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ